హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిత చిట్టి తల్లి ఛానల్ అండి. ఈరోజు మనము పొటాటో ఫ్రై చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆవాలు కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు ఉడికించి కట్ చేసుకొని పొటాటో వేసుకుందాము, ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకుందామండి బాగా. ఇప్పుడు ఇవి ఉడికించుకున్నామండి, మనం ముందు ఉడికించుకొని కట్ చేసుకొని వేసుకున్నాము. తగినంత సాల్ట్ వేసుకుందాము, కారం వేసుకుందామండి, తగినంత పసుపు వేసుకుందామండి ఇప్పుడు తగినంత. ఏమంటే దీంట్లో మనం మసాలా ఏం యాడ్ చేయడం లేదండి. దీంట్లో ఇప్పుడు మనం ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకుంటున్నాము. అంటే ఆనియన్ వేయకుండా మసాలా వేయకుండా ఏం బాగుంటుంది అనుకోకండి. అంటే ఇలా చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా మీకు చాలా బాగుంటుంది. ఈ ఫ్రై వచ్చి మనము లెమన్ రైస్లోకి బాగుంటుందండి. తర్వాత రసం అన్నంలోకి, తర్వాత పప్పు చారులోకి, సాంబార్లోకి, వీటన్నిటిలోకి చాలా బాగుంటుందండి ఫ్రై. మీకు సింపుల్గా అయిపోతుందండి, టైమింగ్ కూడా ఎక్కువ తీసుకోదు. మనము ఉడికించుకొని ముందే బంగాళదుంప ఉడికించుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై వచ్చి సింపుల్గా చేసుకుంటాం, కానీ టేస్ట్ మీకు చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ ఉప్పు కారం పసుపు అనేది ఉర్లగడ్డకి బాగా పట్టి తర్వాత రసంలోకి మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లెమన్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం రెగ్యులర్గా మనం ఆనియన్ వేసుకుంటూ ఉంటాము, మసాలా ఎక్కువ వేసుకుంటాము, ఆ టేస్ట్ కంటే ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. చివరిగా మనము కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందామండి. అంతే అండి, పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఏం బాగుంటుంది అనుకోకండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మేమైతే ఈరోజు లెమన్ రైస్లోకి ట్రై చేస్తున్నాం.